స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, చదువు ఉంటే జీవితం బాగుంటుంది అని పెద్దలు ఎంతోమంది చెప్తా ఉంటారు. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరి లైఫ్ బాగుందా? ఒకసారి ఆలోచించండి. కేవలం చదువు ఉంటే సరిపోదు. వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి, ఏ విధంగా అందమైన జీవితంగా తయారు చేసుకోవాలనే జ్ఞానము, దానికి సంబంధించిన పట్టు వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. అది ఆడైనా కానీ మగ అయినా కానీ. సో మగోళ్ళకి ఆడోళ్ళకి ఈ జ్ఞానం ఫస్ట్ ఉంటే పెళ్లి చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. లేకపోతే మళ్ళొకసారి చెప్తున్నా, ఇంతకుముందు గతంలో మా ప్రోగ్రామ్స్లో చాలాసార్లు చెప్పడం జరిగింది, పెళ్ళికి ముందు మీకు ఒక కౌన్సిలింగ్ అవసరం అయితే కొంచెం తీసుకోండి అని చెప్పేసి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అవసరం లేదని కదా, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. తీసుకుంటేనే వాళ్ళ లైఫ్లో అడ్జస్ట్ అయ్యేలాగా అయిపోయినాయి. వాళ్ళ జీవితాలు రచ్చబండకు ఎక్కకుండా చాలా హ్యాపీగా ఎవరంతలా వాళ్ళు ప్రశాంతంగా బతకాలని మేము కోరుకుంటున్నాం. కానీ మాకు ఇట్లాంటి కేసులు ఎన్నో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఒక కేసు వచ్చింది. నిజంగా ఈ కేసు కూడా కొంచెం వింటుంటేనే బాధ అనిపించింది. కాబట్టి దాని గురించి ఇంకొంచెం మాట్లాడాలి. బట్ ఎలాంటి కేసునైనా ఇప్పటికీ అలాంటివి ఎన్నో చూసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి, ఆయనే పూజారి నాగేశ్వరరావు గారు. సార్ నమస్తే. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైనా కానీ ఒక ప్రభావితం చేయగలిగే గొంతు ఉండాలి. వాయిస్లా చెప్తే ఎదురుంగోలకి వినాలే, అవును కరెక్టు అనిపించేలాగా పద్ధతిగా కరెక్ట్గా మాట్లాడే వ్యక్తి ఉండాలి. అలాంటి ఒక వాయిసే బాపు బొమ్మ దివ్యవాణి గారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. సో మరి ఈరోజు మా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చిండ్రు, చాలా చదువుకున్న వ్యక్తి. అవన్నీ ముచ్చట్లు నేను మాట్లాడిస్తా, చూడండి. సార్ నమస్తే. సార్ మీ పేరు? నేను డాక్టర్ రజనీకాంత్. డాక్టర్ రజనీకాంత్. మీకు ఇక్కడనే అర్థమైపోవాలా. సో ఏం చేశారు సార్ మీరు? నేను ఎంఎస్సి పిహెచ్డి బయోటెక్నాలజీ ఇన్ హార్టికల్చర్ యూనివర్సిటీలో చేశాను, బెంగళూరులో. ఓకే. ఆన్ ఆర్గానిక్ ఫార్మింగ్, బయోపెస్టిసైడ్స్ పైన నేను పిహెచ్డి చేశాను. వెరీ నైస్. సో ఏం సార్ మీ సమస్య ఏంది? యాక్చువల్లీ మా వైఫ్, మా మ్యారేజ్ 2009లో జరిగింది తిరుపతిలో. ఓకే. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 14 years. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. ఓకే. అంటే 2009లో పెళ్ళి అయిందంటే ఎప్పుడు పరిచయం మీకు? అక్కడ ప్రాజెక్ట్ కోసం వెళ్ళినప్పుడు ఒక 3 months బిఫోర్ నాకు తెలుసు ఆమె. మీ వైఫ్ ఏం చేస్తారు? ఆమె కూడా సేమ్ ఎంఎస్సి పిహెచ్డి, సేమ్ ఒకటే సెక్టర్ బయోటెక్నాలజీ, సేమ్ మేడం. ఒకటే దగ్గర పిహెచ్డి చేసాము. ప్రజెంట్గా జాబ్ ఒక దగ్గర. ఇంత ప్రీవియస్ కంపెనీలో కూడా సేమ్ ఒకే కంపెనీలో చేసేవాళ్ళం. వెరీ నైస్. ఏం పేరు ఆవిడది? ఆమె డాక్టర్ ఆర్తి. సో మరి ఏం సమస్య ఏంది, అసలు ఏమైంది? తను యాక్చువల్లీ తనకు ఎలాంటి మోరల్ సపోర్ట్ బ్రదర్ సిస్టర్స్ లేకున్నా కూడా నేను చూసుకున్నాను మేడం. కానీ ఏమంటే తనకు ఏదో ఒక నా పైన అనుమానం, ఇప్పటికి నన్ను సస్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఏదో ఒక రకమైనటువంటి మెంటల్ స్టెబిలిటీ అనేది ఉండదు ఆమెకి. అనుమానం అంటే ఏ విధమైన అనుమానం? తనకి ఏమంటే నాకు ఏదో రాంగ్ ఎఫైర్స్ ఉన్నాయని. సో ఇంతవరకు ఆమె ఎలాంటి రాంగ్ ఎఫైర్స్ కూడా ఆమె ప్రూవ్ చేయలేకపోయింది. సో నా పైన ఏదో కేసులు పెడతా అని బెదిరియడం. కానీ ఆమెకి ఎందుకు అనుమానం వచ్చింది మరి? మీకు ఎటువంటి అఫైర్స్ లేనప్పుడు? అంటే ఆమె నేను వేరే వాళ్ళతో మాట్లాడడము అదంతా, నేను తన దగ్గర క్లోజ్నెస్ కాకుండా ఇంకా వేరే అమ్మాయిల దగ్గర క్లోజ్గా ఉంటుందేమో అని ఒక రకమైనటువంటి రెగ్యులర్గా ఏం మాట్లాడాం మేడం. మామూలుగా ఆఫీస్ కొలీగ్స్. అంటే ఇప్పుడు మీరు లవ్ ఉంది కదా? అవును మేడం. ఇద్దరికి ఆ టైంలో కూడా ఈ బిహేవియర్ ఉందా ఆమెకు? అప్పుడు లేదు మేడం. ఫస్ట్ మ్యారేజ్ గమనించాలని చెప్పించాను స్పష్టంగా. 3 months అయినా 3 monthsలోనే మ్యారేజ్ చేసేసుకున్నది. పరిచయం నుంచి 3 monthsలోనే. సో ఇప్పుడు ఆమె ఇష్యూ ఏందంట? తనకి ఎలా నేను సపోర్ట్ చేసి అలాంటివి ఏమీ లేవని నేను చెప్పినా కూడా తను అర్థం చేసుకోకుండా ఆమె మెంటల్గా ఒక రకమైనటువంటి టార్చర్స్ ఇస్తూ ఉంది నాకు. టార్చర్ అంటే? టీ ఇచ్చే టైమే ఉంది. జస్ట్ ఆమె 55-56 years పెద్ద ఆవిడ. టీ ఇస్తున్న ఆమెకు నేను మామూలుగా డ్రాప్ ఇచ్చేవాడిని వర్షం పడుతున్నప్పుడు. పెద్ద ఆవిడ అని మా వైఫ్ పక్కనే కూర్చుంటుండే, తను వెనుక కూర్చుంటుండే కార్లో. ఓకే. అలా ఇస్తున్నప్పుడు ఆ పెద్ద ఆవిడకి నాకు లింక్ పెట్టింది అనమాట. ఆవిడ పక్కనే ఉంది కదా, ఇంకా లింక్ పెట్టుడేంది? అదే మేడం, తను పక్కనే ఉంది. కానీ ఏమంటే నీకు ఆమెకి ఏదో లింక్ ఉంది అని చెప్పి ఆమెతో గొడవ పెట్టి ఆమె మీద చెంప మీద కొట్టింది. అయ్యో. అసలు ఆమె లైఫ్, ఆమె పెద్ద ఆవిడ అంటుంది, నా చిన్నతనం నుంచి మా ఫాదర్ కూడా నన్ను కొట్టలేదు, ఫస్ట్ టైం మీ వైఫ్ నన్ను కొట్టింది, కానీ మీ మొహం చూసి నేను వదిలేసినాను సార్ అని చెప్పి ఆమె నా దగ్గరకు వచ్చి ఏడ్చింది. సో ఆఫీస్లో కూడా తెలిసింది. కానీ ఈమె కొంచెం పెద్ద పొజిషన్ ఉన్నారు కాబట్టి అక్కడికి ఈమె కొంచెం సంధాయించి పంపిద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళు బిజీ వర్క్ వల్ల వాళ్ళు రాలేకపోయినారు, మేనేజ్మెంట్ వాళ్ళు.
3 months అలా డిలే అయ్యేసరికి ఈమె హెల్పర్ కూడా సార్ 3 months అయిపోయిన తర్వాత వచ్చి అడిగితే నాకున్న ప్రెస్టేజ్ ఆల్రెడీ నా ఇజ్జత్ పోయింది, ఇంకా ఇప్పుడు వచ్చి మీరు అడిగి ఏం లాభం సార్, నేను ఎప్పుడో మర్చిపోయినా ఆ విషయం అని చెప్పింది. మీకు ఆమెకి ఏమైనా కొట్లాట్లైనా ఏదైనా విషయం పైన, అంటే ఇంట్లో విషయం పైన, అత్తమామ విషయం పైన, ఎవరిపైన అంటే ఏదైనా కొట్లాట గ్రజ్జ మనం పెట్టుకుందాం మీ పైన? అలా ఉంది మేడం. తన కసి ఆఫ్టర్ 1 year మా బాబు పుట్టిన తర్వాత నుంచి ఆమెకు ఒక రకమైనటువంటి ఒక సైకోయిజం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు లేదు. దానికి కారణం అంటూ ఏమైనా ఉందా? ఫస్ట్ ఆమె ఒక లేడీ, మీరు ఏం చెప్పారంటే ఆమెకు తోబుట్టువులు ఎవరు లేరు అని చెప్పాడమ్మా. సో తను ఏమనుకుంటుందంటే మీరే అమ్మ, మీరే నాన్న, మీరే అని అనుకుంటుంది. సహజంగా ఆడది ఏంటంటేనండి, ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం తన అనుకున్న వ్యక్తి తనను కాదనుకొని ఎక్కడ వెళ్ళిపోతాడనే ఒక భావన ఉండుండొచ్చు. మీరేం చేసి ఉండాలంటే, నేను చెప్పేది మీరుగా అడ్వాంటేజ్ తీసుకునే రామ్మ ఎక్కువ అనకుండా, ఈరోజు వయసులతో సంబంధాలకి భేదాలకి ఏముందండి, జనరల్గా కన్న తండ్రి సార్ ఒక 6 నెలల పసిబిడ్డను కూడాను వేరే దృక్పథంతో వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసిన అనేక మనం చూసున్నాము, వినున్నాము. నేను అనేది అంటే ఆమె స్థానంలోకి మనం వెళ్ళిపోయి ఆలోచిద్దాం ఒక్కసారి. ఎవరు కూడా మెంటల్ వచ్చినట్టు చేయరు. ఆమెతోనే అడిగిచ్చి ఆమెను కారు ఎక్కించుంటే ప్రాబ్లం ఉండేది కాదేమో కదా. డెఫినెట్లీ మేడం, ఆమెకు చెప్పే నేను ఎక్కించేవాడిని. ఇట్లా ఆమె నిల్చుంటుంది, మనం ఆమెకు డ్రాప్ ఇద్దామా, మనం వెళ్ళే దారిలోనే వాళ్ళ ఇల్లు, తనకు చెప్పే నేను ఎక్కించేవాడిని. ఏమంటారు అప్పుడు ఓకే ఓకే అంటుంది, కానీ మనసులో పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ ఎక్కడైనా గొడవ అయినప్పుడు కానీ, తర్వాత ఏదన్నా ఇంటెన్షనల్ కానీ ఖాళీగా కూర్చున్నా కూడా గొడవ పెట్టుకోవాలి. వీకెండ్ వచ్చిందంటే సాటర్డే సండే ఇంట్లో నన్ను కూర్చొనివ్వదు. ఏదో ఒకటి మైండ్లో తెచ్చుకొని దాని గురించి నెగిటివ్గా చెప్పడము, నువ్వు అట్లా చేసినావు కదా, నువ్వు వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చినావు కదా, తర్వాత నాకు ఛాంబర్ క్లీన్ చేసే హెల్పర్ మీద కూడా నాకు వాళ్ళకి ఎఫైర్స్ ఉందని చెప్తుంది. ఇక ఆమె తరపున మీరు సంప్రదించడానికి ఎవరు లేరా అండి? వాళ్ళ పేరెంట్స్ చాలా సిక్. యాక్చువల్లీ వీళ్ళ నాన్న కొంచెం సైకో కాబట్టి వాళ్ళ రిలేటివ్స్ కూడా వీళ్ళ దగ్గర రావడానికి భయపడతారు. వాళ్ళ నాన్న సైకో అంటే వాళ్ళ నాన్న కూడా ఒక మెంటల్ గా బిహేవ్ చేసేవాడు మేడం. మీ ఇద్దరిది సేమ్ కమ్యూనిటీనా? లవ్ మ్యారేజ్ అన్నారు కదా. అంటే వాళ్ళది తమిళనాడు సార్, బట్ బీసీడీఏ, మాది బీసీడీఏ, వాళ్ళది బీసీడీఏ, బట్ సేమ్ క్యాస్ట్ కాదు. వాళ్ళ నాన్నగారు ఏంటండి సైకో అంటే? మేడం ఆయన కూడా ఏంటంటే అసలు ఎవరి మాట వినడు. సో మనం అసలు ఆయన ఒక వర్క్ కూడా చేయడు. 10 years మ్యారేజ్ అయిన తర్వాత నేనే మంత్లీ వాళ్ళ వేజెస్ నేనే పంపించేవాడిని. నేనే పంపించేవాడిని మంత్లీ. ఎందుకంటే ఇంకా ఎవరు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు, తనే నేను సపోర్ట్ చేయాలి కాబట్టి మోరల్ సపోర్ట్ చేశాను. మీతో బాగానే ఉంటుండేనా? ఎప్పుడు అసలు ఆమె నెగిటివ్ ఇంప్రెషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసిందో నాకే తెలియదు. ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళకు కూడా ఆయన మంచివాడు కాదు, డబ్బులు అడుగుతున్నాడు, ఆయన తాగుతాడు. అడగలేదు మేడం, నేను డబ్బులు పంపించటం నేను ఎందుకు అడుగుతాను మేడం? మీ భార్య దగ్గర జీతం ఏమైనా తీసుకునేటోళ్ళ మీరు? లేదు, ఇప్పుడు హౌస్ ఎక్స్పెన్సెస్కి ఏం చేసేవాళ్ళం, ఇద్దరం ప్లాన్ చేసి చేసుకునే వాళ్ళం. ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఏం చేసినాము, ఒకరిది ఖర్చు ఒకరిది సేవింగ్స్ అని చేసినాము. ఆల్మోస్ట్ 90% నా సాలరీ నేను ఖర్చు చేసేవాడిని. ఆమె 60 to 70% సేవింగ్ చేసేది. ఇప్పుడు ఫైనల్ ఫేజ్కి వచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బులు ఏం లేవు, సేవింగ్స్ ఏం లేవు, అంత సేవింగ్స్ నాదే, నీకేమి ఇవ్వను అని చెప్పేసి మొత్తం గోల్డ్ డబ్బులు అంతా కూడా ఆమె దగ్గర పెట్టుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది మేడం. 6 months నుంచి ఇప్పుడు లేదు. పిల్లలు ఇద్దరు నా దగ్గర ఉంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ హాస్టల్లో ఉంటుంది. మరి జాబ్ చేసేది ఇద్దరు ఒకటే చోట జాబ్ చేస్తారు. రోజు అంటే హాస్టల్ నుంచి తను వస్తుంది, మీరు చూసుకుంటారు, ఫేస్ టు ఫేస్ చూడం మేడం. తను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది, నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను. రెగ్యులర్ గా ఎదురు పడ్డం గానీ అట్లాంటివి అట్లా మోస్ట్లీ ఉండదు మేడం. అంటే తను అవాయిడ్ చేస్తుంది, నేను పిల్లల కోసం కూడా ఫోన్ చేసుడు మాట్లాడు ఏం లేదు మేడం. పిల్లలు అడుగుతలేరా? ఎంత వయసు అండి పిల్లలకి? బాబు ఇప్పుడు 13 years మేడం, పాప 8 years. వాళ్ళు అడగరా మరి అమ్మ ఇక్కడ డాడీ అని? అడగట్లేదు మేడం. నేను రిమెంబరింగ్ చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. అట్లీస్ట్ 15 days ఒకసారన్నా మీ అమ్మ గుర్తొస్తుందా, మీ అమ్మ కావాలా అంటే, నో డాడీ నువ్వు ఉన్నావు కదా, యూ ఆర్ హ్యాపీ, వీ డోంట్ వాంట్ మమ్మీ అంటున్నారు. ఎందుకు పిల్లల్ని ఏమైనా కొట్టేదా ఆమె? కొట్టేది మేడం. వాళ్ళని కొట్టడము, చెంప మిల్కని కొట్టడము, వాళ్ళకి అసలు తల్లి ప్రేమ అనేది పంచలేదు. ఎంత కొట్టినా ఎంత చేసినా తల్లి తండ్రి ఇద్దరు కావాలంటారు. రక్తబంధం అనేది ఇక్కడ ఆమె అడగట్లేదు అని అంటే ఆశ్చర్యంగా. తను యాక్టింగ్ చేస్తుంది, ఫోన్ చేసి నేను మాట్లాడతాను అది అని చెప్పేసి యాక్టింగ్ చేసినట్టు ఏదో ఫోన్ చేసి మా పాపతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. సరే మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేయాలంటే బ్లాక్ లో పెట్టింది. తను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఫోన్ ఎవరికి చేస్తుంది? మీ కాల్ కా పిల్లల కాల్ కా? పిల్లలకు కూడా చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఫోన్ చేసిన ఆమె ఏం నాన్న ఏం చేస్తున్నారు, తిన్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఇది కాదు. ఇది అడగకుండా మీ నాన్న ఏం చేస్తున్నాడు, మీ నాన్న మిమ్మల్ని మ్యానిపులేషన్ చేస్తున్నాడు, మీ నాన్న మాటలు వినొద్దు, వాడు ఒక సైకో, వాడు ఒక మెంటల్ అని వాళ్ళ మైండ్ నుంచి చేంజ్ చేస్తుంది.
చాలా చాలా నిజంగా ఇట్లాంటి కేసులకి ఏం చెప్పాలని అర్థం కాదమ్మా. చాలా కష్టం సార్ ఇవి. భార్య మంచిగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంది, భర్త మంచిగా చదువుకొని మంచి పొజిషన్, లవ్ మ్యారేజ్, ఇన్ని సంవత్సరాల ఒక మంచి పవిత్రమైన బంధం, 2 పిల్లలు, మంచి అందమైన లైఫ్, మంచి జీతాలు, హ్యాపీగా ఉండొచ్చు. అసలు పైసలు లేక ఏడ్స్టోడు ఒకడైతే ఇంకొకటి లేక ఇంకోటి ఏడ్స్టోడు అన్నట్టు అట్లుంది ఈ సంబంధం. మనకు వచ్చే కేసులు కూడానండి జనరల్గా బాధితులు అంటే ఆడవాళ్ళు అనుకుంటాం. ఇప్పుడు వచ్చిన కేసు కానీ అబ్బాయి కానీ లేడీస్ ఇంత షార్ప్ అయిపోతున్నారంటే అసలు బాండేజ్తో ఉండొచ్చు. ప్లస్ ఎందుకమ్మా షార్ప్నెస్ కూడా ఎందుకు చెప్పండి, పనికిమాలిన షార్ప్నెస్, జీవితాలని నిలబెట్టుకునే షార్ప్నెస్ అయితే ఏదైనా పనికి వచ్చేది. ఆమెకు ఓన్లీ సస్పెక్ట్ చేసే గుణం ఒకటే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అదే సార్, సస్పెక్ట్తో పాటు నన్ను ఏదో రకంగా మానసికంగా హింసించాలి. సో దాని ద్వారా షీ విల్ గెట్ హ్యాపీనెస్ అనమాట. ఎందుకు అలాంటి ఆ క్రూరత్వము, ఎందుకు ఆ క్రూయాలిటీ అనేది. ఇంత పిహెచ్డి చేశారు కదా. అదే సార్. మరి ఇప్పుడు పిహెచ్డి అంటే ఏంది? ద హైయెస్ట్ స్టడీస్ ఇన్ హ్యూమన్ లైఫ్. అవును సార్. మరి ఇంత చేసిన మీరు మరి ఆ అమ్మాయికి ఏదన్నా మానసికమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి డాక్టర్కి ఏమైనా సజెషన్ చేశారా వెళ్దామని చెప్పేసి కానీ కౌన్సిలింగ్ కానీ? డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ నేను లాస్ట్ 5 years నుంచి అడిగాను మేడం, ఇట్లా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్దాము, సో నీకు ప్రాబ్లం ఉన్నా నాకు ప్రాబ్లం ఉన్నా ఏమన్నా మనకు తెలుస్తుంది చూపించుకుందామని. లేదు మేడం, తను రాలే, నేను పిలిచినప్పుడు రాలేదు. బట్ లాస్ట్ ఇయర్ ఏమైపోయింది, తనే తీసుకెళ్ళింది. వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు ఈయనకి ఏదో సైకో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళ ఫాదర్తో అడగగానే నెక్స్ట్ డేనే నేను వస్తానని చెప్పాను. వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరిని కంబైన్డ్గా ఇండివిజువల్గా ఆయన ఇన్వెస్టిగేషన్ చేశారు. 15 daysలో రిపోర్ట్ ఇచ్చారు సార్. రిపోర్ట్ ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, బాబు మీ రిపోర్ట్ ఇచ్చాము, ఇద్దరు కౌన్సిలింగ్ మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము, మీరు రండి అని చెప్పారు. ఎవరిద్దరికి? నాకు మా వైఫ్కి. అలా వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్కి రమ్మంటే నిన్ను అడిగిన, సార్ ఇట్లా ఫోన్ చేసిండు, రిపోర్ట్ ఇచ్చారు కదా, చలో మనం వెళ్దాము. రిపోర్ట్ ఏంది చెప్పండి ఫస్ట్. రిపోర్ట్ ఏం లేదు మేడం, రిపోర్ట్ యాక్చువల్ అది ఏంది అనేది ఫుల్గా నాకు కూడా అది అర్థం కాలేదు. రిపోర్ట్ ఇచ్చారు సార్, అది బట్ డిలీట్ అయిపోయింది చాలా రోజులు, 1 year బ్యాక్ కాబట్టి. మీరు మంచి చదువుకొని ఆల్మోస్ట్ దాని గురించి తెలిసిన ఫీల్డ్ లో ఉన్నారు. అవునవును. అట్లాంటప్పుడు మీకు అర్థం కావాలి కదా, అర్థం కాలేదంటారు ఏంటి? డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాడు, రమ్మని చెప్పిండు మేడం. నెక్స్ట్ స్టెప్ అదే, నేను వెళ్ళి కూడా నేను కూడా చాలా క్యూరియాసిటీగా ఉన్నా, ఎందుకంటే సంథింగ్ ఇస్ దేర్, సో ఇట్ హ్యాస్ టు బి క్లారిఫై అన్నట్టు నేను ఉన్నా. వెళ్దాము అంటే నాకు ప్రాబ్లం కాదు కదా, నీకు ప్రాబ్లం, నువ్వు వెళ్ళు అని చెప్తున్నా. ప్రతిదానికి విడిపోవటము డైవర్స్ సమస్య కాదండి. అది సమాధానం కాదు మనకు. మ్యాక్సిమం ఒక మానవతా దృక్పథంతో ఒక మనిషి ఎందుకు ఆ స్థితికి వెళ్ళింది, తను కూడా ఒక మీతో లైఫ్ కావాలని వచ్చింది కదా, ఆ స్థానంలో మనం ఉంటే ఏంటనేది ముందు సమస్యను పరిష్కారంగా చూద్దాం. అంటే చాలాసార్లు కాంప్రమైజ్ అయ్యాను మేడం. ఇప్పుడు కూడా నేను తను వెళ్ళిపోమని చెప్పలేదు ఇంట్లో నుండి, తనే వెళ్ళిపోయింది. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock. మీరు రమ్మని అడగలేదా? పోనీ మీరు ఫోన్ చేసి ఎందుకు 6 months అవుతుంది, పిల్లల పరిస్థితి ఏంటి, ఒకటే ఫ్లోర్లో ఉండి పైన నువ్వు కింద నేను ఎదురింటి 3 పక్కింటి పెళ్ళంలాగా. అదే మేడం, నేను కేసు పెట్టేసిన నీ పైన FIR ఫైల్ అవుతుంది, మీ ఎంటైర్ ఫ్యామిలీ అందరు నేను లోపల పెడతా, మీ మీద క్రిమినల్ కేసు పెట్టలేదు సార్. ఓన్లీ 498. అదే 498 ఈజ్ ఏ క్రిమినల్ కేసు. అది క్రిమినల్ కేసు అంటే 498 క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటాం మనం. అదే సార్, ఇట్లా నేను టార్చర్ చేస్తున్నాను, నాకు మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని, తర్వాత మేము ఆమెను ఫిజికల్గా హరాస్ చేసినామని. కొట్టిరా మీరు ఎప్పుడైనా? మరి కొట్టలేదు మేడం, ఆమె నన్ను కొట్టడం తప్పితే నేను ఆమెను కొట్టాలని. కొడుతుందా? ఎస్ మేడం, నన్ను ఫిజికల్గా కొట్టడం, నాకు బ్లడ్ వచ్చేది, మొహం నిండా బ్లడ్, చేతుల నిండా బ్లడ్ వచ్చేది. అలా చేస్తున్నప్పుడు నేను బయట జనాలందరూ చూస్తున్నారని చెప్పేసి, మా ఆయనను కొట్టేది చూస్తున్నారని చెప్పేసి ఒకసారి గొడవ జరుగుతున్నప్పుడు తనే చేతిని కోసుకొని మళ్ళీ వెళ్ళి తనే ఇక మా ఆయన కొట్టాడు చూడండి అని బయట చూపించుకుంది. ఇప్పుడు ఆ 498 కేసు పెట్టారు కదా, ఇప్పుడు దాని స్టేటస్ ఏముంది? 11 members పైన పెట్టింది సార్. 498? అవును సార్. 11 members పైన 498 ఎట్లా పెడతారు? అందుకే సార్ ఇప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది? 11 members అంటే ఎవరెవరి మీద పెట్టారు? అదే మా పేరెంట్స్, మా బ్రదర్స్, వాళ్ళందరూ ఉండేది సిద్దిపేటలో, మేము ఉండేది ఇక్కడ హైదరాబాద్లో. సో కావాలని అందరిపైన ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టేసి 11 members అంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ మీద పెట్టింది సార్. పోలీస్ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేశారు దాన్ని? అదే సార్, అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఇది లీగల్గా ఇది కరెక్ట్ కాదు, సో దట్ దీన్ని మనం ఫర్దర్ లెవెల్లో రిక్వెస్ట్ ఇచ్చేసి అన్నెసెసరీ నెంబర్స్ని తీసేసి ఓన్లీ హస్బెండ్ మాత్రం పెట్టేసి ఫర్దర్ నెక్స్ట్ కోర్టుకి ఛార్జ్ షీట్ వేసి పంపిస్తామని చెప్పారు. ఛార్జ్ షీట్ వేసారా మరి దాంట్లో? ఇంకా అయితే ఒక 2 సాక్షులను తీసుకురమ్మని చెప్పినారు సార్. మరి మీ తల్లిదండ్రి మాట్లాడడం మీ వైఫ్తోని దాని గురించి గొడవలు చేసింది మేడం. చెప్పారు మేడం, మా తల్లిదండ్రులు హైదరాబాద్కి వచ్చినప్పుడు యాక్చువల్లీ మా 5 brothersలో ఎవ్వరు కూడా హైదరాబాద్ మేము వచ్చిన తర్వాత రాలేదు, ఎందుకంటే ఈమె ఇలాగ టార్చర్ చేస్తుందని తెలుసు.
సో వీళ్ళు కొంచెం సెట్ అవ్వనని వాళ్ళు ఒక ఫస్ట్ 6 months 1 year ఎవ్వరూ రాలేదు. ఓకే. వచ్చిందే 2 years, లాస్ట్ 2 years. సరే వాళ్ళు సెట్ అవ్వనని రాలేదు. మా పేరెంట్స్ మాత్రం అప్పుడప్పుడు వచ్చి 1 or 2 days ఉండిపోయేవాళ్ళు. కాదండి, మీ అత్త మామతో మీరు ఫోన్లో కూడా మాట్లాడొచ్చు కదా, మరి చెప్పలేదు. మాట్లాడాం మేడం మేము. నేను చాలాసార్లు చెప్పాను మా మామ కూడా, మీ కూతురు ఇలా నన్ను టార్చర్ చేస్తుంది, నన్ను ఇబ్బంది పెడుతుంది, ఏమన్నాడు పిల్లల్ని ఏం కదా అడ్జస్ట్ చేసుకొని పోవాలండి, లైఫ్ అంటే కామన్ కదా, సరే సరే అనుకొని పోండి అని చెప్తా ఉంటాడు ఆయన. మరి కొట్టినప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారా? అంటే మేము కోయంబత్తూరు బెంగళూరులో ఉన్నప్పుడు నేను అంత స్టెప్ తీసుకోలేదు సార్. ఎందుకంటే సరేలే తను పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ చేంజ్ అవుతుంది, అర్థం చేసుకుంటుంది అని నేను టాలరేట్ చేసుకుంటూ వచ్చిన ఇన్ని సంవత్సరాలు. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వల్ల చాలా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఎవరైనా ఏదైనా ఒక చర్య జరిగినప్పుడు, ఒక చర్య జరగటం వేరు, అతి చర్య జరగటం వేరు. ఇప్పుడు మనం అరుచుకోవడం అనేది జనరల్ కామన్గా ఉంటుంది అందరి కుటుంబాలలో. ఎప్పుడో ఒకప్పుడు హ్యూమన్ అన్న తర్వాత ఎమోషన్ అవుతారు. ఎప్పుడో ఒకసారి ఎంత మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఎప్పుడో ఎమోషన్ అవుతారు. ఆ ఎమోషన్ అప్పుడు అరుచుకుంటాం. కొట్టడం అనేది ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్ అది. సో కొట్టడం దాకా వచ్చింది, ఒక వ్యక్తిని మనం కొట్టడం దాకా వచ్చింది అన్నప్పుడే మీరు చర్యలు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ఆమె కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ మీరు ప్రిఫర్ చేయాల్సింది. ఆమె అడ్వాంటేజ్ తీసుకుంది మేడం. ఏంటంటే నేను టాలరేట్ చేసిన వైఫ్ని ఎందుకు నేను సఫర్ చేయాలి అని కదా. చాలా మందికి తెలియని విషయం ఏంది అంటే భార్య మీద కూడా మనం కేసులు పెట్టచ్చు. భార్య మనల్ని చీటింగ్ చేసినా, హరాస్మెంట్ చేసినా, లేకపోతే కొట్టినా క్రిమినల్ కేసు కిందకి రాదు, సివిల్ రైట్స్ కిందకి వస్తుంది. ఇల్లీగల్ అఫేర్ ఉంటే మనం పోయి కోర్టులో డైవోర్స్ చేసుకునే అధికారం కానీ దానివల్ల ఏమైనా లాసెస్ అవి ఉంటే మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది తప్ప మనకు ఇది 497 అంటారు, దాన్ని అడల్టరీ అంటారు. అడల్టరీ తీసేశారు దాన్ని. సార్ ఇది ఒకటి బాగా ఫ్యాషన్ అయిపోయింది సార్. ఒకటి అంటే ఇండిపెండెంట్గా బతకగలిగే ఆడోళ్ళకి కానీ మగోళ్ళకి కానీ ఒకరితో ఒకరు చెప్పుకోకుండా మాట్లాడుకోకుండా వెళ్ళిపోవడం ఇంట్లోకి వెళ్ళి. మనం ఇందాక కూడా చూసినాం, అన్ని చదువుకొని ఏమేమి కావాలో అన్ని పెట్టేసుకొని వెళ్ళిపోవడం. ఇది ఫ్యాషన్ అయిపోయింది. అంటే దీనికి ఏం కేసు ఉండదా? ఆమె కూడా హైలీ ఎడ్యుకేటెడ్, హై ఎండ్ శాలరీ వస్తుంది, ఎక్కడైనా బతకగలనే ధైర్యం ఉంది. ఆకాశమే నా సొంతమైందన్నా కూడా ఆడదాడితే తల్లి తల్లి ఎప్పుడైనా అంతే. ఆ తల్లి స్థానాన్ని కూడా ఆమె వదులుకొని వెళ్ళిందంటే అది మరి మీరు అన్నట్లు ఆ డాక్టర్ దగ్గర చూపించాలా, లేకపోతే ఆయన మీద ఇంకేమైనా రజనీకాంత్ గారు ఏమైనా ఆమెను ఇబ్బంది పెట్టారా? అసలు పిల్లలతో ఏమన్నా ఒక్కసారి వాళ్ళ అభిప్రాయం ఏంటి? పసిబిడ్డలు అబద్ధం చెప్పరండి.